హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 513లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి అనోరా ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ అండ్ రైటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 29th February 2020 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి అనోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 261, అన్నారం విలేజ్, గుమ్మాడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్లు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ OSD కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా మరియు BSc చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాకింగ్ సెక్షన్ చూసుకున్నట్లయితే డ్రై సిరప్ మరియు సపోజిటరీస్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆపరేటర్ మరియు జూనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 3 years వరకు అయితే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కు చూసుకున్నట్లయితే వీళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసి BSc మరియు BCom వాళ్ళను మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ వర్కింగ్ ఏరియాస్ చూసుకున్నట్లయితే RM, PM, డిస్పెన్సింగ్, ఇంజనీరింగ్ స్టోర్స్ అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి అనలిటికల్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మరియు M.Pharma క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ వర్కింగ్ సెక్షన్ వచ్చేసి మెథడ్ వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years వరకు అయితే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకేజింగ్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ వర్కింగ్ సెక్షన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి QC కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మైక్రోబయాలజీ వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ సెక్షన్ వచ్చేసి మైక్రో డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 4 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే బీటెక్ మరియు డిప్లొమా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ సెక్షన్ వచ్చేసి ప్రాసెస్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్లైంట్స్ మరియు యూటిలిటీ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 5 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా QA డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే B.Pharma మరియు M.Pharma క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ సెక్షన్ వచ్చేసి IPQA కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మినిమం 1 year ఉండాలి, లేదంటే మాక్సిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అనోరా ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ అండ్ 1 photograph మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అనోరా ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి bhagyalakshmi.bu@heterodrugs.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, అనోరా ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి OSD మరియు సాలిడ్ ఓరల్స్ కోసం కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి.
నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ 29th మరియు March 1st ఈ 2 రోజులు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అంటే సాటర్డే మరియు సండే రోజు. అట్ ద సేమ్ టైం వీళ్ళు అడుగుతున్నటువంటి ప్లాంట్ వచ్చేసి జడ్చల ప్లాంట్ కోసం, అంటే అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 7 కావాల్సినటువంటి జడ్చల ప్లాంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ వచ్చేసి గోవాలో జరుగుతున్నాయి. అంటే మన వాళ్ళే గోవాకి వెళ్ళి రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన వెను చూసుకున్నట్లయితే ద ఫెన్ కెజర్వాల్ హోటల్ అండ్ స్పా వెర్నా ప్లాటూ గోవా. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే ఆల్రెడీ గోవాలో వర్క్ చేస్తుంటారో వాళ్ళు తిరిగి వాళ్ళ ఏరియాకి రావాలనుకుంటే అటు హైదరాబాద్ కానీ ఇటు జడ్చల కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు 2 డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు, ప్రొడక్షన్ మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం. ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఏరియా చూసుకున్నట్లయితే కంప్రెషన్, గ్రాన్యులేషన్ మరియు కోటింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ బీ ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ అనదర్ ఏరియా వచ్చేసి కంప్రెషన్, గ్రాన్యులేషన్, కోటింగ్, బ్రషర్ కోటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, డిప్లొమా మరియు ఐటీఐ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్యూసీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఏరియా చూసుకున్నట్లయితే ఐపీ, ఎఫ్పీ, స్టెబిలిటీ, ఓన్లీ ఫార్ములేషన్స్ కోసం అని అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ లేదా ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది క్యూసీకి సంబంధించిన పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అటు ప్రొడక్షన్ కానీ ఇటు క్యూసీ కానీ చూసుకున్నట్లయితే 2 to 8 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో అరబిందోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి rajesh.teluginti@aurobindo.com అండ్ వన్ మోర్ వచ్చేసి rameshvarma.rudraju@aurobindo.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫైజర్ కంపెనీ. చాలా రేర్ కంపెనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫైజర్ వాళ్ళు చాలా రేర్ గా అడుగుతుంటారు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ డ్రైవ్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 29th February మరియు March 1st ఈ 2 రోజులు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఎక్కడ జరుగుతుందంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి రెడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే చాలా రేర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ కి 6 months ఒకసారి కానీ లేదంటే 1 year ఒకసారి మాత్రమే జరుగుతుంటాయి. అది వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ కోసం. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అడగడం జరిగింది, రెగ్యులేటరీ అఫైర్స్ చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అని. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ లేదా ఫార్మసీ మరియు పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని చూసుకోవచ్చు. అంటే ఎంఎస్సి కానీ, అంటే సైన్స్ సెక్టార్ లోనే ఎంఎస్సి కానీ, లేదంటే ఫార్మసీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ, అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఫైజర్ చెందినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అప్డేట్స్ ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి jobopenings.ra@pfizer.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం చెన్నైలో ఉన్నటువంటి ఫైజర్ కంపెనీలో, అది కూడా రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫైజర్ వాళ్ళు అడుగుతున్నటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి క్వాలిఫికేషన్స్, డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో
అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.